హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అడ్వాన్స్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాను. నిన్న ఏ విధంగా అయితే పిన్ పాయింట్ లెవెల్ చెప్పాను, ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది అని చెప్పాను. 24,000 మార్నింగ్ ఓపెన్ అవుతుంటే కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి ర్యాలీ ఇవ్వడం స్టార్ట్ చేసింది. 24,225 అని చెప్పాను ఫస్ట్ టార్గెట్, కానీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ దాకా వచ్చి ఆల్మోస్ట్ పిన్ పాయింట్ అనుకోండి, కొద్దిగా తక్కువ, ఒక 3 పాయింట్స్, ఆల్మోస్ట్ ఒక 10 పాయింట్స్ తక్కువ. అక్కడ నుంచి మళ్ళీ ఒక ఫాల్ డౌన్ అయింది. మార్కెట్ ఏ విధంగా అయితే ఇక్కడ మూమెంటం వచ్చిందో దాంతో ఈ లెవెల్ చూశారు. నిఫ్టీ అంతే, బ్యాంక్ నిఫ్టీ కూడా మంచిగా మూమెంటం, పాజిటివ్ మూమెంట్ చూపించింది. నిన్నటి లెవెల్స్ ఇవన్నీ ఈ లెవెల్ క్రాస్ అయితే ఈ 3 లెవెల్స్ వస్తాయని చెప్పాను. మార్కెట్ ఓపెన్ అవ్వడంతోనే ఈ లెవెల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు రేపటికి ఏ లెవెల్స్ చూద్దాం అని చెప్పే ముందుగా డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. బిఫోర్ ఇన్వెస్టింగ్, ఓకే, బిఫోర్ మేకింగ్ ఎనీ ట్రేడ్స్, ప్లీజ్ కన్సిడర్ ద అడ్వైజర్ అండ్ ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కొత్త కంటెంట్ తెలుస్తూ ఉంటుంది. ఇది నా ట్రేడ్ విత్ రవి తెలుగులో. సరే, టాపిక్ వద్దాం. ఇప్పుడు నిఫ్టీ చార్ట్. నిఫ్టీ జస్ట్ చిన్న చేంజెస్ చేస్తా, అదే లెవెల్స్కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ డే కూడా అక్కడ నుంచే మంచి మూమెంటం వచ్చింది, అక్కడ నుంచే మంచి మూవ్ వచ్చింది. ఓకే, నేను ప్రీవియస్ వన్ డే చేస్తున్నా ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. లైన్స్ ఎవ్రీడే కొత్త లైన్స్ యాడ్ చేస్తూ ఉంటే కంజెస్టెడ్ లైన్స్ అయిపోతాయి. ఈ లెవెల్ మార్క్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్, 200 పాయింట్స్ మార్కెట్ని మార్క్ చేస్తాను నేను. ఎందుకంటే లెవెల్స్ కొద్దిగా క్రూషియల్ లెవెల్స్ ఉంటుంది. రేపు థర్స్డే, ఎల్లుండి ఫ్రైడే, ఆ ఫ్రైడే రోజు కోసమని మూమెంటం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే 2 days వీకెండ్ కూడా హాలిడే వస్తుంది. మార్కెట్లో మూవ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఆ సిపిఐ న్యూస్ కూడా చాలా మంచిగా పాజిటివ్గా వెళ్ళింది. దానివల్ల మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్తున్నా, నిఫ్టీ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ లెవెల్ 24,167 మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మంచి మాన్స్టర్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 5 minutes తర్వాత గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ లెవెల్ని బ్రేక్ చేసిందంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి, మీకు ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే 24,065 లెవెల్ బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,265 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,360. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,496. ఈ 3 లెవెల్స్ మార్కెట్లో చూడడానికి కనిపిస్తాయి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉంటే పొద్దున నేను బ్యాంక్ నిఫ్టీది కాల్ ఇచ్చాను, 24,200 పిఈ తీసుకోమని చెప్పి. ఎప్పుడు 11 o'clock చెప్పాను, 55 ఉన్నప్పుడు. ఆల్మోస్ట్ టార్గెట్ రానికి చాలా టైం పట్టింది, బట్ టార్గెట్ వచ్చింది. టార్గెట్ డన్ 200 ఇచ్చాను. 55 ఆల్మోస్ట్, ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేసాను. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ టార్గెట్, దాని తర్వాత 170 ఇచ్చాను. మూమెంటం ఉండే పిఈసాడు, మళ్ళీ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే మార్కెట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అదే లెవెల్లో నేను ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే నాకు మెసేజ్ చేయండి, కింద లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేల్ సైడ్ మార్కెట్, ఎనీ ప్యానిక్, ఎనీ డెడికేట్ బౌన్స్. అప్పుడు కింద చూద్దాం, 23,976 లెవెల్ క్రాస్ అయితే కిందికి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 23,890. సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,787 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 23,707. ఇప్పుడు ఈ లెవెల్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవి క్రూషియల్ లెవెల్స్. ఎప్పుడైనా సరే ప్రీవియస్లో మార్కెట్ రియాక్ట్ అవ్వడం కానీ, ఇవే లెవెల్స్కి వచ్చి బౌన్స్ బ్యాక్ అవ్వడం కానీ, లేదంటే ఒక టెక్నికల్గా కానీ, ఇవన్నీ బేస్ చేసుకొని నేను ఫిగర్ అవుట్ చేస్తాను. అందుకోసమే నిఫ్టీ పిన్ పాయింట్ లెవెల్స్ ఇస్తూ ఉంటాను, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఇది ఒక్కరోజు కాదు, ఆల్మోస్ట్ గత 2-3 months నుంచి ఇస్తున్నా. ఓవర్ నాకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్లో. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని చెప్తాం. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ మార్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. చూడండి, ఎందుకు అడ్జస్ట్మెంట్ చేస్తున్నా అంటే, దీని సైకాలజీ ఉంది, న్యూమరికల్ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఆ అడ్జస్ట్మెంట్తోనే మనకి మంచిగా మూమెంట్స్ క్యాప్చర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే పిన్ పాయింట్ లెవెల్స్ వస్తాయి. ఫస్ట్ మార్కెట్ ఈ లెవెల్ అప్ సైడ్, డౌన్ సైడ్ ఈ లెవెల్ 57,617 లెవెల్ క్రాస్ అయిందంటే కింది సైడ్ మీకు పుష్కలంగా ఈ లెవెల్స్ కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తాయి? కండిషన్, నా వీడియో ఫాలో అయితే కండిషన్ తెలుస్తుంది. 57,526 లెవెల్ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 57,432 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 57,355. ఈ లెవెల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరోజు నోట్ చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ లెవెల్స్ మీకు యాక్టివ్ అవ్వకపోతే నాకు చెప్పండి. యాక్టివ్ అయినాక ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తుందో అది కూడా నాకు చెప్పండి. మంచి మూమెంటం ఉంటుంది. ఇప్పుడు సరే, మార్కెట్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పాయింట్స్ ఇచ్చిన.
గ్యాప్ అప్ ఓపెన్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ కానీ 100 150 పాయింట్స్ 200 పాయింట్ మూమెంటం ఉంటుంది. సో అది అవాయిడ్ చేసి దాని పైన లెవెల్ నేను చెప్తున్నా. ఈ లెవెల్ క్రాస్ అయిందంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 57,913 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 57 ఆల్మోస్ట్ 58,000. ఓకే, ఆల్మోస్ట్ 58,000 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 58,104. ఈ లెవెల్స్ చూడడానికి కనిపిస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి మంచిగా రేపటికి అనాలిసిస్ చేసుకోండి, అబ్జర్వ్ చేయండి ఏ విధంగా అయితే మార్కెట్ మూవ్ అవుతుంది. నా దగ్గర ఒకటి మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయితే అక్కడ నేను మీకు చెప్పగలుగుతాను. ఇంకొకటి డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్టేక్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కన్సిడర్ ద ఫైనాన్షియల్ అడ్వైస్. ఐఎమ్ నాట్ అ సెబీ రిజిస్టర్డ్. బిఫోర్ ఇన్వెస్టింగ్ ప్లీజ్ మేక్ యువర్ ఓన్ డిసిషన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.